మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు ఉన్నారు. ఆయన మణిపూర్లో 2023 నుంచి ఎన్నో ఘర్షణలు అల్లర్లు జరిగినాయి. రాష్ట్రపతి పాలన కూడా విధించారు. ఈ మధ్య రాష్ట్రపతి పాలన రద్దు చేసి కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. ఇప్పుడు మణిపూర్ సుస్థిరంగా ఎటువంటి ఘర్షణ లేకుండా ఉందా? అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మణిపూర్ రాష్ట్రపతి పాలన ముగించి కొత్త ప్రభుత్వం ఏర్పడి 4-5-6 రోజులైనట్టున్నది. మణిపూర్ చాలా ప్రశాంతంగా ఉండాలని, శాంతిగా ఉండాలని, జాతుల మధ్య ఘర్షణలు లేకుండా ఉండాలని దేశం అంతా కోరుకుంటుంది. మణిపూర్ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. దేశానికంటే ముఖ్యంగా మణిపూర్ ప్రజలు కోరుతున్నారు. దాడులు జరగొద్దని ముఖ్యంగా కుకీలు కోరుకుంటున్నారు. ఎందుకంటే బలైపోయిన వాళ్ళు కుకీలే, ఎక్కువగా బలైపోయిన వాళ్ళు, మెజారిటీ బలైపోయిన వాళ్ళు కుకీలే. కుకీల మీద మైతీలు చేసిన దాడి మొత్తంగా చూస్తే ఘర్షణలుగా మనం ప్రచారమైంది, కానీ భారతదేశం మొత్తం అల్లర్లని, ఘర్షణలని రకరకాల ప్రచారాలు చేసి, నిజం చెప్పాలంటే కుకీల మీద మైతీలు చేసిన దాడి, కుకీ జనాల మీద, మహిళల మీద, వృద్ధుల మీద, పసిపాపల మీద మైతీలు ఒక రకమైన మారణ హోమం సృష్టించారు. అయితే ఇప్పుడు అది రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడతారు, ప్రశాంతంగా ఉంటే బాగుంటుంది. కానీ అప్పటి గాయాలు ఇంకా మానే అవకాశం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఒకటి, బీజేపీ ప్రభుత్వం ఉన్నది అక్కడ. గతంలో ముఖ్యమంత్రి బీజేపీ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయి అనేది కుకీల ఆరోపణ. ముఖ్యమంత్రి స్వయంగా ఎక్కడైతే మైతీలు కుకీల మీద దాడులు చేశారో, చంపారో, ఆ ప్రాంతాలకు పోలీసులు వెళ్ళనివ్వకుండా ముఖ్యమంత్రి చేశాడనేది కుకీల ఆరోపణ ఒకటే కాదు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, నిజ నిర్ధారణ కమిటీలుగా వెళ్ళిన వాళ్ళు ఆరోపిస్తున్నారు, కొన్ని పత్రికలు కూడా రాశాయి. స్వయంగా బీరేన్ సింగ్ ఈ మొత్తం దాడులకు నాయకత్వం వహించాడు. బహిరంగంగా రోడ్డు మీద దిగకపోవచ్చు కాక, కానీ నాయకత్వం వహించి కుకీల హత్యాకాండకు కారణమయ్యాడు అనేది దేశవ్యాప్తంగా ఉన్న ఆరోపణ అందామా, నిజం కూడా కావచ్చు. కొన్ని వందల మంది కుకీలు చనిపోయారు, మైతీలు కూడా చనిపోయారు. కుకీలు కూడా ఎక్కడో చోట పిల్లి అయినా సరే రూమ్లో వేసి కొడితే తిరగబడుతుంది అన్నట్టు కుకీలు కూడా తిరగబడ్డారు, మైతీలు కూడా చనిపోయారు. కొన్ని సంఘటనలు ఇప్పటికీ మనం కూడా మర్చిపోలేము. అక్కడ కుకీలో, మణిపూర్ వాళ్ళు కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మర్చిపోలేని సంఘటనలు. 2 కుకీ యువతులను వందల మంది మైతీలు వెపన్స్ పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని ఇద్దరిని కొట్టుకుంటూ నడిపిస్తూ తీసుకెళ్లిన ఘటన, వాళ్ళను దుర్మార్గంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇప్పటివరకు ఆ ఇద్దరు నడిచొస్తుంది. వెనకాతల వందల మంది కొట్టుకుంటూ తీసుకొస్తున్న ఆ దృశ్యం ఏదైతే ఉందో ప్రపంచం ముందు ఇప్పటికీ పోలేదు. ప్రపంచం నుంచి మనకు కూడా కనబడుతుంది ఒక్కసారి చూసుకుంటే. అంత దుర్మార్గంగా గ్రామాల మీద దాడులు చేశారు, గ్రామాలను కాల్చిపడేశారు, అనేక మందిని చంపారు. కుకీలు అసలు తమ సొంత ఊళ్ళలో ఉండకుండా పారిపోయే పరిస్థితి. ఒక రకంగా అక్కడ కుకీలు, అడవుల్లో ఉండేది కుకీలు, లోయ ప్రాంతంలో ఉండేది మైతీలు. ప్రధాన అభివృద్ధి అంతా లోయ ప్రాంతంలోనే జరిగింది. ఇంపాల్ దాని రాజధాని, ఇంపాల్ కూడా లోయ ప్రాంతంలోనే ఉంది. లోయ ప్రాంతంలో మైతీలు ఉంటారు, అక్కడే అభివృద్ధి జరిగింది. కొండ ప్రాంతంలో అభివృద్ధి ఏం జరగలేదు. మొదటి నుంచి అభివృద్ధి జరగకపోవడం విషయంలో కుకీలు ప్రభుత్వాల మీద ఫైట్ చేస్తూనే ఉన్నారు. మైతీలదే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కుకీల మీద ఈ విధంగా వాళ్ళు నిరసన తెలిపినప్పుడల్లా వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఇక 2023 మే నుంచి జరిగిన దాడులు చాలా దుర్మార్గమైన దాడులు. అది ఇప్పటికీ కుకీలు మర్చిపోవట్లేదు. మైతీలు మర్చిపోతారంటే మైతీలందరూ దుర్మార్గులే కాదు. మైతీల్లో కొంతమంది తమ అహంకారంతో, ఒక రకంగా మైతీలు ఆదివాసులే అని చెప్తున్నప్పటికీ మేము బ్రాహ్మణులం అని కూడా చెప్పుకుంటారు. వాళ్ళు నిజం చెప్పంటే అది ఆదివాసీ తెగ, వాళ్ళు అగ్రవర్ణాలు అని చెప్పుకుంటారు. మైతీలు ఆదివాసీ తెగ, కుకీలు ఆదివాసీ తెగ. అక్కడ ఉన్నది నాగాలు కూడా, ఇంకో నాగాలు అనేది కూడా ఉంది, నాగాలు కూడా ఆదివాసీ తెగ. ముఖ్యంగా కుకీల మీద దాడి జరిగింది. నాగాలు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. చాలా దుర్మార్గంగా దాదాపు సంవత్సరం పాటు మారణహోమం సృష్టించారు మైతీలు అక్కడ ప్రభుత్వపు మద్దతుతో. ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు రావడం, బీరేన్ సింగే ఈ విధంగా చేయిస్తున్నాడని రావడంతో బీరేన్ సింగ్ రిజైన్ చేయాల్సి వచ్చింది. బీజేపీ అధినాయకత్వం కూడా ఆయనతో రిజైన్ చేయించింది. తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టింది. రాష్ట్రపతి పాలన 2025లో పెట్టారు, సంవత్సరం క్రితం. ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఎత్తేసి
మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు? మళ్ళీ మెయితీనే, ముఖ్యమంత్రి మెయితీనే. ఖేమ్చంద్, యమ్నామ్ ఖేమ్చంద్ సింగ్, ఖేమ్చంద్ అని మాట్లాడదాం మనం. ఆయనతో పాటు 2 ఉప ముఖ్యమంత్రులు, ఒకళ్ళు కుకీ, ఒకళ్ళు నాగా. ఈ ముగ్గురు కాక ఇంకిద్దరు మంత్రులు, వాళ్ళు కుకీలు. మొత్తం 5 మంత్రులతో మంత్రివర్గం ఏర్పడింది. 5 మంత్రులు ఇంపాల్లో ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ కుకీ మంత్రి కిప్గెన్ కుకీకి సంబంధించిన మంత్రి, ఆమె లేడీ, ఆమె ఢిల్లీలో వర్చువల్గా ప్రమాణ స్వీకారం చేసింది. అంటే ఇంపాల్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇంపాల్లో మైతీల ఆధిక్యత, కుకీలు అక్కడికి వెళ్ళక సంవత్సరం పైన అయిపోయింది, సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది. కుకీలు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి, చంపేస్తారనే భయంతో. అక్కడ ఇంపాల్లో ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా, రాజధాని రాష్ట్ర రాజధాని, అక్కడ కుకీలు చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, పెద్ద పెద్ద హోదాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇల్లు వదిలేసి పారిపోయిన సందర్భం అది. పారిపోయారు. ఎవరు ఇప్పటి వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి ఇళ్లలోకి రాలేని పరిస్థితి. ఈమె కూడా ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేయకుండా ఢిల్లీ నుంచి మణిపూర్ భవన్, ఢిల్లీలో ఉన్న మణిపూర్ భవన్లో నుంచి ప్రమాణ స్వీకారం చేసింది. ప్రమాణ స్వీకారం అక్కడి నుంచి చేయడానికి కారణం ఒకటి మైతీల భయం అయితే, కుకీ అయిన ఈమె కుకీలను చూసి భయపడుతుంది ప్రస్తుతం. ఈమె కాదు, ఇంకిద్దరు ప్రభుత్వంలో చేరిన ఇంకిద్దరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కుకీ మంత్రులు కుకీ ప్రజలను చూసి భయపడే పరిస్థితి. కుకీలు మనం ఇంత ప్రశాంతంగా సుస్థిరంగా ఉండాలనుకుంటున్నాం కదా, కానీ ప్రభుత్వం ఏర్పడిన రోజే, ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ మంత్రులతో ప్రకటించిన రోజే కుకీలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు, నిరసన ప్రదర్శనలు చేశారు. ఏమని? మాకు ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది, మంత్రుల్లో ఇంకొంతమంది కావాలని కాదు, మా వాళ్ళు మంత్రివర్గంలో చేరకూడదు. ఇక్కడ ఉన్నదే మైతీల ప్రభుత్వం, మైతీల ప్రభుత్వంలో కుకీలు చేరడం వల్ల అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు అని ఈ ఉప ముఖ్యమంత్రి అయిన కిప్గెన్ పోస్టర్లు కాల్చేశారు. ఆమె దిష్టి బొమ్మలు తగలబెట్టారు, ఆమెకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. మణిపూర్లో అప్పుడే బంద్లకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున 2-3 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వ ఏర్పాటుకు నిరసనగా, ఆ ప్రభుత్వంలో కుకీలు చేరడానికి నిరసనగా ఢిల్లీలో మణిపూర్ భవన్ ముందు వందలాది మంది కుకీలు వచ్చి ఈమె లోపల ఉంది మణిపూర్ భవన్లో బయట నిలబడి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. పోలీసులు తరిమేశారు వాళ్ళని. ఎందుకు ఈ విధంగా కుకీలు ఎందుకు ప్రభుత్వంలో చేరదలుచుకోలేదు? ఈ కుకీలకు సంబంధించి గౌహతి డిక్లరేషన్ అనేది ఉంటుంది. గౌహతి అంటే అస్సాంలోని గౌహతిలో వీళ్ళందరూ సమావేశమై పౌర సమాజ సంస్థలు, కొన్ని మిలిటెంట్ గ్రూపులు, కుకీకి సంబంధించిన అనేక మంది నాయకులు, కుకీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఈమెతో సహా, ఈమె ఇప్పుడు మంత్రివర్గంలో చేరిన ఈమె, ఇంకో 2 చేరారు కదా, వీళ్ళతో సహా ఎమ్మెల్యేలు అందరూతో కూడిన ఒక సమావేశంలో ఒక తీర్మానం ఏం చేశారంటే, దాన్ని గౌహతి డిక్లరేషన్, మనం గౌహతి అంటాం, గౌహతి డిక్లరేషన్ అనే పేరుతో పిలుస్తారు. గౌహతి డిక్లరేషన్ ఏం చెప్పిందంటే, ఏదైతే కుకీ ప్రాంతం ఉందో, అటవీ ప్రాంతం, దాన్ని శాసనసభతో కూడిన ప్రత్యేక పరిపాలన, ఆ ప్రాంతానికి సపరేట్ శాసనసభతో కూడిన ప్రత్యేక పరిపాలన కావాలని వాళ్ళు తీర్మానం చేశారు, డిమాండ్ చేశారు. అప్పటి వరకు, అంటే కేంద్రం ఈ ప్రాంతాన్ని అనుమతించని వరకు, శాసనసభతో కూడిన ప్రత్యేక ప్రాంతం అంగీకరించనంత వరకు ఏ ప్రభుత్వంలో చేరకూడదు అని ఆ రోజు గౌహతిలో తీర్మానం చేసుకున్నారు. అది గౌహతి డిక్లరేషన్గా ఫేమస్ అయింది. ఆ డిక్లరేషన్లో వీళ్ళు కూడా ఉన్నారు. ఆ డిక్లరేషన్లో ఉండి సంతకాలు చేసి ఇవాళ ద్రోహం చేశారు, మాకు కుకీ జాతికి ద్రోహం చేశారు అని కుకీలు భావిస్తున్నారు. ఎందుకు సపరేట్గా శాసనసభతో కూడిన ప్రాంతం కావాలంటున్నారు? వాళ్ళు ప్రత్యేక పరిపాలన కావాలని ఎందుకు అడుగుతున్నారు అంటే, వాళ్ళు ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా ఇప్పుడు మాట్లాడుతున్నది, గతంలో మాట్లాడింది కూడా మైతీలతో మేము కలిసి ఉండలేము అంటే. ఇది ఒక రకమైన రాష్ట్ర విభజన లాంటిదేనంటారు. దాదాపు రాష్ట్ర విభజనే. రాష్ట్రం సపరేట్ కావాలని అడగట్లేదు, కానీ దాదాపు రాష్ట్ర విభజనే. మైతీలతో కలిసి ఉండడం మా వల్ల కాదు. మైతీలతో మేము కలిసి ఉండడం అంటే మేము చచ్చిపోవడమే. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మైతీలతో కలిసి ఉండడం అంటే చచ్చిపోవడమే అని. ఆ విధంగా కుకీలు ఇప్పుడు మంత్రివర్గంలో చేరిన వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. ఇంకొక మాట కూడా అన్నారు, మా ప్రజలను నగ్నంగా ఊరేగింపు. ఇందాక చెప్పాను, మహిళలు 2 నగ్నంగా ఊరేగించారు, నగ్నంగా కొట్టుకుంటూ నగ్నంగా ఊరేగించారు. మా ప్రజలను నగ్నంగా ఊరేగించినప్పుడు, మా ప్రజలను నరికి చంపినప్పుడు
ఆమె కిప్గెన్ ఇప్పుడు ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా ఉందో ఆమె కనీసం మాట్లాడలేదు. ఆమె మా తరపున ఎమ్మెల్యే అని చెప్పుకుంటుంది కదా, మేమే ఆమెను ఎన్నుకున్నాము, కానీ మా తరపున కనీసం మాట్లాడలేదు. ఇప్పుడు మా నాయకురాలుగా ఆమె ముందుకు వస్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం? ఆమె మా తరపున ఎన్నడూ మాట్లాడింది లేదు. భయంతోనో భక్తితోనో ఈ గోవతి డిక్లరేషన్ సంతకం చేసిందేమో కానీ ఆమె మా తరపున ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. మైతీలు దుర్మార్గాలు చేస్తుంటే మౌనంగా ఉండిపోయింది. ఆమె మా నాయకురాలు, మా ప్రతినిధి ఎలా అవుతుంది? అసలు మేము ఆమెను అంగీకరించడం లేదు. ఆమె వెంటనే రాజీనామా చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆమె కాదు, మంత్రివర్గంలో ఇతర కుక్కీలు కూడా తక్షణం రాజీనామా చేయాలనేది. ఈ కుకీ జాతికి ఈమెతో సహా వీళ్ళు ద్రోహం చేశారని వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు. కెమ్గిన్ అయితే ఆమె మణిపూర్ ద్రోహి, కుకీల ద్రోహి. ఆమె చేతికి మా రక్తం అంటింది. మా రక్తం అంటిన చేతులతో సెకండ్లు ఇస్తుంది ఎవరికి? మైతీలకి, మైతీ ప్రభుత్వానికి, మైతీ పాలకులకి. అలాంటి ఆమె వెంటనే రాజీనామా చేయకపోతే మేము చాలా తీవ్రంగా తిరగబడాల్సి వస్తుంది అని కుకీలు ఇవాళ చాలా సీవియర్గా ఊరేగింపులు తీస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, బంద్కు పిలిపిస్తున్నారు. కొన్ని మిలిటెంట్ గ్రూపులు కూడా బంద్కు పిలిపించాయి వీళ్ళు ప్రభుత్వంలో చేరడానికి వ్యతిరేకంగా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్యాంటుకు బొక్క పడితే, ప్యాంటుకు హోల్ పడితే ప్యాచ్ చేసిన విధంగా వాళ్ళు మణిపూర్కు ప్యాచ్ చేయదలుచుకున్నారు. హత్యాకాండని, దుర్మార్గాలని, ఆ దుర్మార్గాల వల్ల, హత్యాకాండాల వల్ల గాయపడ్డా నష్టపోయిన ప్రజలకు ఊరటనిచ్చే చర్యలేమి తీసుకోవటం లేదు. పైగా మేము కుకీలను ముగ్గురిని మంత్రివర్గంలో తీసుకున్నామని కబుర్లు చెప్పడం కోసం మాత్రమే, అంటే ప్యాచ్ చేయడం కోసం మాత్రమే బీజేపీ ప్రయత్నిస్తున్నది. దాన్ని అక్కడి ప్రజలు, కుకీ ప్రజలు గుర్తించారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మేము దీనికి వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టంగా చెప్పారు. మా కుకీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇందులో చేరడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే వాళ్ళు కుకీ ద్రోహులే అని వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ప్రశాంతత ఉంటుందా లేదా రాబోయే కాలంలో చూడాలి. ఇప్పుడు వాళ్ళు లేవనెత్తుతున్న సమస్య ఇంకోటి ఏమంటున్నారు, వాళ్ళు బీరేన్ సింగ్ మీద స్వయంగా మొత్తం దాడులకు, కుకీల మీద దాడులకు నాయకత్వం వహించిన బీరేన్ సింగ్ మీద చర్యలు తీసుకోలేదు. అంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే అయిపోయిందా? క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. మా వాళ్ళని కొన్ని వందల మందిని హత్యలు చేసిన, రేపులు చేసిన, మూకుమ్మడి రేపులు చేసిన మైతీల మీద చర్యలు తీసుకోలేదు. ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. కానీ వెంటనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి అంతా ప్రశాంతంగా ఉందని వాళ్ళు అంటున్నారు. మేము దాన్ని సహించలేము అని కుకీల వాదన. ఒక విధంగా మైతీలను కేంద్రం సపోర్ట్ చేస్తుందని అనుకోవచ్చు. కనబడుతుంది అట్లనే. అక్కడ మెజారిటీ మైతీలు, మెజారిటీ ఓట్ల రాజకీయాలే. ఎవరైనా బీజేపీ అయినా ఓట్ల రాజకీయాలే. కుకీలు కావాలా, మైతీలు కావాలా అనే పరిస్థితి వస్తే మైతీలే కావాలి. మెజారిటీ వాళ్ళే ఉన్నారు, కుకీలు తక్కువ జనాభా ఉన్నారు. కాబట్టి కుకీలు అన్యాయం అయిపోవాల్సిందే. ఒక్క కుకీలు మణిపూర్ సమస్య కాదు, భారతదేశంలో మెజారిటీ ఎవరిదో ఓట్లే కావాలి. బీజేపీ వాళ్ళ హిందువా ముస్లిమా, హిందూ ఓట్లు కావాలి, ముస్లింలను చంపేసినా పర్వాలేదు. అక్కడ మైథిల ఓట్లు కావాలి, కుకీలను చంపేసినా పర్వాలేదు. ఈ విధమైన రాజకీయాలు మణిపూర్నే కాదు మొత్తం భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయి. రేపు మణిపూర్ శాంతిగా ఉండాలని కోరుకుందాం, మనం సుస్థిరంగా ఉండాలని కోరుకుందాం. కానీ బీజేపీ చేస్తున్న ఈ ఎత్తుగళ్ల వల్ల, రాజకీయ ఎత్తుగళ్ల వల్ల శాంతిగా సుస్థిరంగా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న.